ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ అయ్యి ఇప్పుడు కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి సో మీరు పెట్టుకున్నటువంటి పార్టీ ఈ విధంగా అయ్యి ఎవరికి వాళ్ళు విడిపోయేలాగా అయింది అని అంటే ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మేము అందరం కలిసి పెట్టిన పార్టీ అనే ఫీలింగ్ కంటే కూడా తెలంగాణకు ఒక స్వీయ రాజకీయ శక్తిగా సరే, ఇప్పుడు కవిత గారి గురించి మాట్లాడుకుంటే కవిత గారి పోరాటం బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల మీద మొన్నటి వరకు అయితే తండ్రి అన్నాను, సో ఇప్పుడు స్వయంగా ఆవిడే చెప్తున్నారు. ఆమె ఎన్ని చెప్పినా వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఆమె ఫైట్ కేసీఆర్ గారు అది ఆయన గ్రహించి వీలైనంత తొందరగా కేసీఆర్ గారు కూడా నేను అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారిని కాంగ్రెస్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. ఎట్లా అవుతారు? ఎందుకు అవుతారు? ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ అనేది ఒక సూచనలు సలహాలు ఇచ్చిన ఒక రిపోర్ట్. అది అవును. పీసీ ఘోష్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో సార్, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి 42% బీసీ రిజర్వేషన్ని మేము సాధించుకుంటాము అంటున్నారు. ఎవరు చేస్తారు రాహుల్ గాంధీని? ప్రైమ్ మినిస్టర్ ఎవరు చేయాలమ్మా? ఇప్పుడు ఉన్న కర్ణాటకలోనే, తెలంగాణలో అయితే ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా కాంగ్రెస్ రాదు. ఇప్పుడే కాదు, ఒక 20 ఏళ్ళ దాకా రాదు.